विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। पद्मावती प्रिया गोविंदा नंद नंदना गोविंदा श्री पद्मावती प्रिया गोविंदा नंद नंदना गोविंदा गोविंदा हरे गोविंदा गोविंदा करुणा सागर गोविंदा गोविंदा श्री वेंकटेश्वर गोविंदा गोविंदा दिव्य मंगल रूपा శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీనివాస మంగాపురములో కొలువయ్యున్నటువంటి వెంకటేశ్వర స్వామిని బ్రహ్మోత్సవపరంగా చూసేటటువంటి అదృష్ట భాగ్యం మనందరికీ కూడా కలిగింది. స్వామివారికి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అదుగో విశేషమైనటువంటి వాహనం హనుమద్వాహనం. నేడు 6వ రోజు స్వామివారు హనుమంతుణ్ణి వాహనంగా చేసుకొని ఊరేగుతూ ఉన్నారు. మాడవీధుల్లో సంచరిస్తూ సమస్త లోకానికి కూడా రాముని యొక్క స్వరూపము శ్రీరాముణ్ణి నేనే, హనుమంతుణ్ణి దాస్యభక్తికి నిదర్శనమైనటువంటి ఆంజనేయుణ్ణి నేను వాహనంగా చేసుకొని
భక్తకోటిని నేను అనుగ్రహించబోతున్నాను అని చెప్పి స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక పరంగా భక్తులంతా కూడా తప్పకుండా దర్శించవలసినటువంటి పుణ్యక్షేత్రం ఏది అంటే శ్రీనివాస మంగాపురం. ఈ మంగాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల కోరికలన్నింటినీ కూడా స్వామివారు తీరుస్తూ ఉన్నారు. అదిగో చూడండి, బ్రహ్మోత్సవ శోభ అంటే ఎలా ఉంటుందో మనం ఒక్కసారి మంగాపురంలో స్వామివారిని చూస్తే ఇక్కడ దివ్యక్షేత్రంగా కొలువై ఉన్నటువంటి తిరుగాడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి వివాహం తరువాత అమ్మవారితో కలిసి ఇక్కడ తిరిగినటువంటి ప్రదేశం 16వ శతాబ్దంలోనే తాళ్లపాక అన్నమాచార్యుల వారి మనువుడు తాళ్లపాక చినతిరుమలయ్య పునరుద్ధరించారు అనేటువంటిది స్థల ప్రసిద్ధి. ఈ ఆలయానికి ఎక్కువగా కళ్యాణ కంకణం ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుంది అని చెప్పి భక్తులంతా కూడా నమ్ముతూ ఉంటారు. తిరుమల కొండకు వెళ్ళలేని వారు స్వామిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. పైన స్వామివారికి ఎలాగైతే ఆర్జిత సేవలు జరుగుతూ ఉంటాయో ఇక్కడ కూడా మంగాపురంలో అదేవిధంగా వైఖానస ఆగమోక్తంగా కూడా పూజలు అందుకుంటూ ఉంటారు. అదుగో స్వామిని చూడండి, శ్రీరాముణ్ణి నేనే అనేటువంటి నిదర్శనాన్ని మనందరికీ కూడా కనువిందు చేస్తూ ఉన్నారు. సకలమైనటువంటి అలంకార ప్రియుడు స్వామివారు. అందుకే వరమాలలతో పుష్పాలంకరణలతో కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు విరాజిల్లుతూ కూడా స్వామిని చూస్తూ ఉంటే ఆ చిరునవ్వు చిందిస్తూ ఉంటే భక్తకోటిని అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడా అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు ఏ రూపాలకి అందనటువంటి వాడు, అన్నింటికీ అతీతుడు. ఈయన విగ్రహం ఏ శాస్త్రాలకి అందనటువంటి అర్చావతారమని చెప్తూ ఉంటారు. అంటే అర్చావతార స్వరూపుడుగా స్వామిని మనం సేవిస్తే సకలమైనటువంటి కోరికలన్నింటినీ కూడా తీరుస్తూ ఉంటాడు. వశిష్ఠ మహర్షుల యొక్క హితోపదేశం పొందినటువంటి దశరథ మహారాజు సంతానార్థియే వెంకటాచలానికే విచ్చేశారట. స్వామి పుష్కరిణీ తీరములో కఠోర తపస్సును ఆచరించారు. అదుగో స్వామివారి వాహన రథం ప్రారంభమైంది. తన తపస్సిద్ధి ఫలితంగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైతే ఆ దేవదేవుణ్ణి మహారాజు ఏ విధంగా స్తోత్రం చేశాడో తెలుసా? స్వామిన్ పురుష శార్దూల తత్ప్రసాదాన్మయాచ్యుత రాజ్యం భుక్తం చిరం దత్తం బ్రాహ్మణేభ్యో మహద్ధనం.
ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి సీత జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి జానకి మాత ప్రేమనొసగిన మణిహారతతుల మరి మరి మురిసే సీత జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి జానకి మాత ప్రేమనొసగిన మణిహారతతుల మరి మరి మురిసి శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి విశ్వాసమునకు వేదమై మహావిశ్వవీధిలో శాశ్వతమై విశ్వపతి అయిన వెంకటేశునకు ఉచ్ఛ్వాసము నిశ్వాసమైన విశ్వాసమునకు వేదమై మహావిశ్వవీధిలో శాశ్వతమై విశ్వపతి అయిన వెంకటేశునకు ఉచ్ఛ్వాసము నిశ్వాసమై శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల శోభ రామ రామ జయ రామ రామ జయ వెంకట శిఖర పరంధామ నవమం నవరత్నం చ బ్రహ్మా చ కమలాసనః నిధిగ్రహాశ్చ ఖండం చ రంధ్రో భావశ్చ లబ్ధకః. శ్రీనివాస మంగాపురములో కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ఉన్నాం. స్వామివారు రామావతార రూపుడై ఆంజనేయ స్వామిని వాహనంగా చేసుకుని మాడవీధుల్లో సంచరిస్తూ ఉన్నారు. నవమం నవరత్నం బ్రహ్మ కమలాసనః నిధిః గ్రహః ఖండః రంధ్రః భావః లబ్ధకః. ఈ 10 కూడా 9 సంఖ్యకు పేర్లు. సంజ్ఞా నిఘంటూ ప్రకారం బ్రహ్మ అనే పదం నవబ్రహ్మలను బట్టి 9 సంఖ్యను తెలియచేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మ జరిపిన మహోత్సవం ధ్వజారోహణం నుండి ధ్వజ అవరోహణం వరకు 9 రోజులు జరిగాయి. అందుకు 9 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ మహోత్సవానికి బ్రహ్మోత్సవం అనేటువంటి పేరు సార్థకమైందన్నమాట. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవం మాదిరిగా శ్రీనివాస మంగాపురంలో కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామికి శ్రవణం నాడు అవభృతం అయ్యేటటువంటి తిహిటిగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అంగీచకార విధినా నిర్మితంచ మహోత్సవం ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ంగిణః. శ్రీనివాసుడు మహోత్సవాన్ని జరపడానికి సమ్మతించాడట. ఆనాడు బ్రహ్మ ఉత్సవాన్ని చక్కగా నిర్వహించాడు. అదిగో చూడండి, స్వామివారు ఏ విధంగా అయితే ధనస్సును ధరించి సమస్త అలంకార సంభూషితుడై ఏ విధంగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఉత్సవ దినాలలో ధనుర్ధారి అయినటువంటి శ్రీనివాసుని యొక్క దర్శనము పుణ్యప్రదము అని చెప్పి కీర్తించారట. మహోత్సవం కొరకు చూడండి, మాడవీధులన్నీ కూడా
తోరణాలతో, పూలమాలలతో, అరటి చెట్లతో సుందరంగా అలంకరించబడింది. అంటే వేద మంత్రాలతో కూడా అందరూ పూజలను కూడా చేస్తూ ఉన్నారు. ఆనాడు బ్రహ్మ శ్రీనివాసుడు కుబేరుడు సమర్పించినటువంటి దివ్యాభరణాలతో అలంకరించాడట. విశేష అర్చనలు చేశారు. బ్రహ్మ ఘృత సూపాలతో సంస్కరించినటువంటి గుడాన్నం, ముద్గాన్నం, మధురాన్నం, తిలాన్నం, వృషాన్నం, దధ్యాన్యాలన్నీ కూడా రుచికరమైనటువంటి 6 అన్నప్రసాదాలను, తిలాపూపం, ఆశాపూపం, మనోహర మోదకాది భక్ష్యాలతో నానా రకాలైనటువంటి ఫలాలను, స్వాదువులు, అమృతకల్పములైనటువంటి వ్యంజనాలతో కూడినటువంటి నానా విధాలైనటువంటి నైవేద్యాలన్నీ కూడా శ్రీనివాసునికి విశేషంగా ఘనంగా సమర్పించారట. అదిగో బ్రహ్మోత్సవ శోభ చూడండి. భక్తకోటి అంతా కూడా మంగాపురానికి తరలి వచ్చారు. స్వామిని విశేషంగా సేవించి తరిద్దాము, మన జీవితాలన్నీ కూడా సార్థంగం చేసుకుందాము అని చెప్పి భక్తకోటి అంతా కూడా తరిస్తూ ఉన్నారు. కొందరు వాహనాన్ని మోస్తూ స్వామికి అంకిత భావంతో స్వామిని దాస్యభక్తికి నిదర్శనమైనటువంటి ఆంజనేయ స్వామిని చూస్తే చాలు సర్వ పాపాలన్నీ కూడా గడించిపోతాయి. ఎందుకంటే స్వామి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనాన్ని ఒక్కొక్క పూట స్వామి వేంచేసి దర్శనమిస్తూ ఉంటారు. ఉచ్చై శ్రమం సమస్వంచ గజం ఐరావతం తథా అనంతం నాగరాజంచ గరుడంచ త్రయీమయం ఏకైకం సమధిష్టాయ వెంకటాద్రిశిఖామణి దినే దినే సురాన్ సర్వాన్ ఉత్సవార్థం సమాగతాన్ అనుజగ్రాహరధ్యాయాం అటన్ భూమ్యా శ్రియాన్వితః. ఒకరోజు ఉచ్చేశ్రవం అనేటువంటి అశ్వం మీద ఊరేగుతారు స్వామి, ఒకరోజు ఐరావతం అనేటువంటి ఏనుగు మీద, ఒకరోజు ఆదిశేషుని మీద, ఒకరోజు వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుని మీద రాత్రే మనం చూశాం. శ్రీనివాస మంగాపురంలో గరుడ వాహనారూఢుడై స్వామి మనలందరినీ కూడా కనువిందు చేశాడు. ఒక్కొక్క వాహనంపై శ్రీదేవి భూదేవులతో కూడా శ్రీనివాస భగవానుడు అధిరోహించి శ్రీనివాస మంగాపురంలోని తిరువీధుల్లో భక్తజనులందరికీ కూడా కనువిందు చేస్తూ విహరిస్తూ ఉన్నాడు. ఆ మహోత్సవం చూసేటటువంటి వేడుకతో వచ్చినటువంటి ఆనాడు బ్రహ్మోత్సవం జరిగినప్పుడు మానవ దేవతాది భక్తజనులందరినీ కూడా అనుగ్రహించాడట. మరి వాహన సేవలకు చూడండి, ముందు తంత్రీ వాద్యాలతో, తాళవాద్యాలతో, చెవులకు ఇంపుగా ఆనాడు గంధర్వులు పాటలు పాడినట్లుగా, నృత్య వాద్యాలతో ఆనాడు అప్సరస స్త్రీలు నాట్యం చేసినట్లుగా, వందిమాగతులు శ్రీనివాసుని యొక్క వైభవాన్ని స్తోత్రం చేసినట్లుగా, మరి అందరూ కూడా యాత్రికులకు అన్నదానం, వస్త్రదానం, సువర్ణదానం, గృహదానం చేసినట్లుగా కూడా శ్రీనివాసోత్సవ దినం పుణ్యం పాప ప్రణాశనం. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ ధ్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో.
वरदाय कौस्तुभाभरणाय मुरवैरिणे जगन्मोहनाय करिराजवरदाय कौस्तुभाभरणाय मुरवैरिणे जगन्मोहनाय तरुणीन्दुकोटीर तरुणि मनस्तोत्र परितोषचित्राय परमाय ते नमो तरुणीन्दुकोटीर तरुणि मनस्तोत्र परितोषचित्राय परमाय ते नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो पात्रदानोत्सव प्रतित वेङ्कटराय धात्रीशकामितार्थ प्रदाय पात्रदानोत्सव प्रतित वेङ्कटराय धात्रीशकामितार्थ प्रदाय गोत्रभिन्मणिरुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो गोत्रभिन्मणिरुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो नमो नारायणाय नमो नारायणाय सगुणब्रह्मणे सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो नमो नारायणाय कृते तु नारसिंहो भूत्रेतायां रघुनन्दनः द्वापरे वासुदेवश्च कलौ వెంకటనాయకః. బ్రహ్మోత్సవాలలో శ్రీనివాస మంగాపురములో శ్రీనివాసస్వామి హనుమంతుణ్ణి వాహనంగా చేసుకుని ఊరేగుతూ త్రేతాయుగం నాటి శ్రీరాముణ్ణి నేనే అని పలుకుతున్నట్లుగా వెంకటాద్రి రాముడుగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అదుగో హారతితో భక్తజన కోటిని అందరినీ కూడా తరింపజేస్తూ ఉన్నారు. కృతయుగములోని నరసింహస్వామి, త్రేతాయుగములోని శ్రీరాముడు, ద్వాపరయుగములోని శ్రీకృష్ణుడు, కలియుగములోనిటువంటి వెంకటేశ్వరుడు కూడా ఒక్కరే. అందరూ విష్ణుదేవుని యొక్క అవతార పురుషులే. అందుకే కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ప్రతిరోజు ఆ శ్రీరాముని పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటూ సుప్రభాత సేవ చేయించుకుంటూ ఉన్నారు శ్రీనివాసస్వామి. లోకహితం కోసమే నేను త్రేతాయుగములో శ్రీరామునిగా, కలియుగములో వెంకటేశ్వరునిగా అవతరించాను. ఆ విషయాన్ని జ్ఞాపకం చేయడం కోసమే నేడు అనన్య భక్తుడైనటువంటి హనుమంతుడిని అధిరోహించి మీకు వెంకటాద్రి రామునిగా కనిపిస్తూ ఉన్నాను. హనుమంతుడు దాస్య భక్తికి ప్రతీక. సమస్తమైనటువంటి నవవిధ భక్తుల్లో కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునేటటువంటి మార్గాలేవి అంటే 9 రకాలని చెప్తారు. శ్రవణం అంటే భక్తి చేత పరీక్షిత్ మహారాజు తరించాడు. కీర్తనం దాని చేత నారద మహర్షి తరించాడు. స్మరణం నోటితో ఎల్లప్పుడూ పలకడం చేత ప్రహ్లాదుడు తరించాడు. పాదసేవనం లక్ష్మణుడు తరించాడు. అర్చనం పృథు చక్రవర్తి తరించాడు. వందనం అక్రూరుడు తరించాడు. దాస్య భక్తి గరుత్మంతుడు ఆంజనేయస్వామి ఇరువురు కూడా తరించారు. అంత గొప్పదైనటువంటి నవవిధ భక్తితో కూడినటువంటి స్వామివారిని మనం సందర్శించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది. అంటే మీరు హనుమంతుని వలె వెంకటేశ్వరునికి దాసులై అనన్య భక్తులై అభీష్ట సిద్ధిని పొందండి, కృతార్థులు కండి అని చెప్పి ఉపదేశిస్తున్నాడు స్వామి.
రావణ యుద్ధంలో రావణుడు రథంపై ఉండి యుద్ధం చేస్తూ ఉంటే శ్రీరాముడు హనుమంతుని భుజం అధిరోహించి రావణునితో యుద్ధం చేశాడట. హనుమంతుడు భగవంతుని కంటే భక్తులే బలవంతుడని చెప్పి నిరూపించాడు. భగవంతుని కంటే భగవన్నామమే శరణ్యమని చెప్పి దృఢపరిచారు. అందుకే లోకములో శ్రీరాముని భక్తుల కంటే హనుమంతుని భక్తులే అధికంగా ఉన్నారు. కేసరి భార్య అంజనాదేవి వెంకటాద్రిలో ఆకాశగంగా తీర్థ సమీపములో తపస్సు చేసి తపఫలితంగా ఆనాడు హనుమంతుడు లభించాడు. హనుమంతుని యొక్క ఆకాశగంగా తీరము అక్కడ ఉన్నటువంటి పర్వతానికి అంజనాచలము అని చెప్పి పేరు కూడా ఉన్నది. అంజనాపుత్రుడు అంజనాద్రీశ్వరునకు వెంకటేశ్వరునకు వాహనమయ్యాడు శ్రీనివాసస్వామికి. తాళపాక అన్నమాచార్యులు వారు కూడా మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, నామత్రయాధీశ నమో నమో, నామత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా. నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ, నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ, శరణాగత రక్ష జయ జయ సేవే, శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. महित जनार्दन मत्स्यकूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की. महित जनार्दन मत्स्यकूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की. विहित विज्ञान श्री वेंकटेश शुभकरं, विहित विज्ञान श्री वेंकटेश शुभकरं. अहमिह तव पददास्यम् अनिशं भजामि, अहमिह तव पददास्यम् अनिशं भजामि. माधव केशव मधुसूदन, विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं.
మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం చింతయామి యూయం చింతయామి యూయం. ఓం నమో శ్రీనివాసాయ. శ్రీనివాస మంగాపురములో వేంచేసి ఉన్నటువంటి బ్రహ్మోత్సవ శోభను మనం సందర్శిస్తూ ఉన్నాం. హనుమద్వాహనంపై స్వామివారు ఊరేగుతూ, అదుగో రాముణ్ణి నేనే, రాముని యొక్క దర్శనము అనేటువంటిది ఆజానబాహుడు తాళపాక అన్నమాచార్యులు వారు కూడా శ్రీరాముణ్ణి కీర్తిస్తూ, మరి రాముణ్ణి తరించేటటువంటి భాగ్యం, రాముణ్ణి ఎప్పుడూ కూడా స్మరించేటటువంటి మనసులో కీర్తించేటటువంటి భక్తుడెవరు అనంటే హనుమంతుడు. అందుకే మనకి హనుమాన్ చాలీసలా కూడా శ్రీరామ జయరామ జయ జయ రామ అని చెప్పి చివరిలో మనం పలుకుతాం. తాళపాక అన్నమాచార్యులు వారు కూడా హనుమంతుని యొక్క వైభవాన్ని ఇతడే అతడుగా బోలేలిక బంటును నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు జలధి బంధించి దాటి చెలపట్టి రాఘవుడు అలరి ఊరకే దాటే హనుమంతుడు అలుకతో రావణుని అదట నచ్చనతడు తలచి మై రావణుని దండించనితడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయములో గరుడ సేవను పెరియ తిరువడిగాను, హనుమంతుని సేవను సిరియ తిరువడిగాను గౌరవిస్తూ ఉంటారు. అందుకు కారణం గరుత్మంతుడు అన్ని యుగాల్లో సదా విష్ణుదేవుని వాహనం సేవకుడు. హనుమంతుడు త్రేతాయుగంలో మాత్రమే శ్రీరాముణ్ణి సేవించి తరించాడన్నమాట. అంతటి గొప్పదైనటువంటి హనుమద్వాహనాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. దశరథ మహారాజు కూడా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైతే ఒక మాట అడిగాడట. ఏ విధంగా స్తోత్రం చేశాడు అనంటే, స్వామిన్ పురుష శార్దూల త్వత్ప్రసాదాన్మయాచ్యుత రాజ్యం భుక్తం చిరం దత్తం బ్రాహ్మణేభ్యో మహద్ధనం అనుభూతం సుఖం సర్వం జితాశ్చరిపవస్తథ నామభూతం సుఖం పుత్రజన్మ సంభవమచ్యుత దేహి మే పుత్రయోజిష్టం లోకవిఖ్యాత పౌరుషం స్వామిన్నభ్యుదితే సూర్యతమస్తిష్ఠేత్ కథం ప్రభో. వరాహ పురాణం ఏమని చెప్తుంది అనంటే, దశరథుల వారు అడిగారట, స్వామి శ్రీమన్నారాయణ పురుషశార్దూల, నీ దయవల్ల రాజ్యసుఖాలన్నీ కూడా అనుభవించాను. అదిగో చూడండి, సమస్త పుష్పాలంకారాలతో కూడా శ్రీనివాస మంగాపురం అంతా కూడా వెలుగొందుతూ ఉన్నది. ఎంత గొప్పగా స్వామివారు శోభిల్లుతూ ఉన్నారో హనుమద్వాహనారూఢుడై. వేదమూర్తులకి దాన ధర్మాలన్నీ చేశాను, కానీ మంచి పుత్రులను పొందలేకపోయాను. దేదీప్యమానమైనటువంటి దివ్యమంగళమైనటువంటి నీ దర్శన భాగ్యము నా పాపాలన్నీ కూడా పటాపంచలు చేసినాయి. అభీష్ట సిద్ధిని ప్రసాదింపు అని చెప్పి వేడుకున్నాడట. దశరథ మహారాజు గారి స్తోత్రములోని శ్లోకాలకు ప్రసన్నుడైనటువంటి స్వామి బల పరాక్రమ శోభితులైనటువంటి 4 కుమారులను ప్రసాదిస్తున్నాను అని చెప్పి పేర్కొంటూ, అందులో కుమార అగ్రేసురుడుగా తానే అవతరిస్తాను అని చెప్పి కూడా పేర్కొన్నాడట. శతానందుడు, వామదేవుడు వంటి మహర్షులు కూడా ప్రబోధంతో జనక మహారాజు మరి ఇక్కడకు వచ్చి స్వామి పుష్కరంలో స్నానమాచరించి శ్రీనివాసుని సేవించినట్లుగా కూడా వామన పురాణం చెబుతూ ఉన్నది. అంటే ఎంత గొప్పగా అటువంటి తిరుమలలో వేంచేసినటువంటి శ్రీనివాస స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా శ్రీనివాస మంగాపురంలో అవతరించారు. స్వామివారిని దర్శిస్తే ఎవరికైతే వివాహం కావాలి అనుకుంటారో ఆ కావాలనుకున్నటువంటి వారికి కళ్యాణం ఇక్కడ జరిపించుకుంటే తప్పకుండా స్వామి ప్రసన్నుడై వారి వివాహాన్ని జరిపిస్తాడు అని చెప్పి. అంటే నిర్లోముడు అనేటువంటి ఒక మహర్షి కూడా బ్రహ్మలోక ప్రాప్తికై మరి పైన శ్రీనివాస క్షేత్రములో పుష్కరిణీ తీరములో ఘోర తపస్సును ఆచరించాడట. బ్రహ్మ ప్రత్యక్షమై త్వరలో నీకు వానర సైన్యంతో సహా రామలక్ష్మణులు ఇచ్చేస్తారని, వారిని సేవించిన అనంతరం బ్రహ్మలోకానికి రాగలవు అని చెప్పి సెలవించాడట. బ్రహ్మ వాక్యానుసారంగా రావణ సంహారార్థం అపార వానర సైన్యంతో కూడా కిష్కింద నుండి రామేశ్వరం వెళుతూ శ్రీరామచంద్రుడు ఇక్కడ ఈ క్షేత్రానికి వెంకటాచల క్షేత్రానికి విచ్చేశాడట. మరి అలా వేంచేసినటువంటి శ్రీరామలక్ష్మణుని సేవించి నిర్లోముడు అనేటువంటి వాడు కూడా బ్రహ్మలోకం చేరాడు అని చెప్పి పురాణం చెప్తూ ఉన్నది. అంటే ప్రముఖ వానర వీరులైనటువంటి గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేనుడు వానర వీరులంతా కూడా
స్వామికి పుష్కరిణి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఒక అద్భుత ప్రదేశాన్ని సందర్శించారట. అదిగో గజరాజులు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో మేము కూడా స్వామిని సేవించి తరిస్తాము అని చెప్తూ ఉన్నాయి. ఆది పురుష అఖిలాంతరంగ ఆది పురుష అఖిలాంతరంగ భూదేవతారమణ భోగీంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగ భూదేవతారమణ భోగీంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగ 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 भवपाथो निधि बाणबानल भवजीमूत प्रभञ्जना भवपाथो निधि बाणबानल भवजीमूत प्रभञ्जना पर्वत प्रणय भयद निर्घात दुर्भव कालकूट भव बहु विश्वरूप भव पर्वत प्रणय भयद निर्घात दुर्भव कालकूट भव बहु विश्वरूप पुरुष अखिलांतरंग भूदेवतारमण भोगींद्र शयन आदि पुरुष अखिलांतरंग मेरा दुर्भव काला मार्तांड भव भद्र मातंग पंचानना भव घोरते मेरा दुर्भव काला मार्तांड भव भद्र मातंग पंचानना भव कमल भव माधव रूप शेषाद्रि भवन वेंकटनाथ भव रोग वैद्य भव कमल भव माधव रूप शेषाद्रि भवन वेंकटनाथ भव रोग वैद्य पुरुष अखिलांतरंग भूदेवतारमण
शयन आदिपुरुष अखिलान्तरङ्ग आदिपुरुष वेङ्कटेश पाहि गोविन्द नारायण पाहि आदिपुरुष वेङ्कटेश पाहि गोविन्द नारायण पाहि आदिपुरुष अखिलान्तरङ्ग भूदेवतारमण भोगीन्द्र शयन आदिपुरुष अखिलान्तरङ्ग 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 ఓం నమో శ్రీనివాసాయ. అదుగో శ్రీనివాస మంగాపురంలోని పురవీధులన్నీ కూడా కోలాటాలతో, భజంత్రీలతో, వాయిద్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. స్వామివారిని వీక్షించేటటువంటి మహద్భాగ్యం కూడా దదృశేత్ర మహాజ్యోతి సూర్యకోటిరివోదిత జ్యోతిర్గణానాం తటితాం మిళితానామివాబభౌ. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని చూడండి. కోదండరాముడై స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. హనుమంతుడు అనేటువంటి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్. హనుమంతుడు తనను సేవించేటటువంటి భక్తులందరికీ కూడా ఆత్మోన్నతిని ప్రసాదిస్తూ ఉన్నాడు. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, ఆరోగ్యము, అజాడ్యము, వక్తృత్వము హనుమంతుని స్మరిస్తే లభిస్తాయట. ఎందుకంటే రాముడు భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమనకు ఆత్మతత్వాన్ని బోధించినట్లుగా కూడా వాంగ్మయాలు పేర్కొంటూ ఉన్నాయి. అంటే గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన కావించినటువంటి మహనీయులు కాబట్టి వాహక రూపములో ఈ ఇరువురిని కూడా చూచినటువంటి వారికి వేదాల తత్వము అనేటువంటిది కరతలామలకమవుతుందట. ఎంత గొప్పగా ఆనాడు వానరవీరుడైనటువంటి ఆంజనేయ స్వామి గుహలో ప్రవేశించి ఆ గుహలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలు చూశారట. గుహాంతర్గత భాగంలో ఒక దివ్యమైనటువంటి నగరాన్ని చూశారు. ఆ నగరం ఏంటి అంటే వైకుంఠమట. ఆ వైకుంఠం మధ్యలో సూర్యమండలం వలె ప్రకాశించేటటువంటి విమాన గోపురం ఉన్నదట. ఆ విమాన మధ్యములో శ్రీవత్స కౌస్తుభాలంకారుడు, వనమాల విభూషితుడు, దయాసముద్రుడు, ప్రసన్న పద్మనేత్రుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక బంగారు సింహాసనంపై సుఖాసీనుడై ఉన్నాడట. ఆ స్వామి సమీపములో చతుర్భుజుడు, బంగారు బెత్తం చేతిలో ధరించినటువంటి విశ్వక్సేనులు వారు కూడా ఉన్నారట. ఆనాటి వానరవీరుడు సందర్శించినటువంటి వైకుంఠ గుహ ప్రదేశమే ఈరోజు శ్రీవారి గర్భాలయ ప్రవేశము అని చెప్తూ ఉంటారు. ఆ హనుమంతుడు చూసినటువంటి ఆ వైకుంఠ గుహ అత్యద్భుత ప్రభావం కలిగినటువంటి దివ్యధామంగా కూడా వరాహపురాణం పేర్కొంటూ ఉన్నది. దుర్జేయా సాతదేవైశ్చ మాయయా పరమాత్మనః లీలయా విష్ణునా పూర్వం వానరాణాం ప్రకాశిత తస్యాం గుహాయాం ఏ దృష్టా శంఖచక్రధరా అపి తేతు ముక్తస్తథా నిత్యా పరమానందరూపిణః. శృణ్వతామిదమాఖ్యానం కలిదోషమలాపహం ధన్యం యశస్యమాయుష్యం పుత్రపౌత్రాభివర్ధనం. అదిగో స్వామిని తరించేటటువంటి భాగ్యం అందరికీ కూడా కలిగింది. మాడవీధుల్లో సంచరిస్తూ అందరినీ కూడా హనుమద్వాహనారూఢుడై శ్రీరామచంద్రునిగా కూడా స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. ఆనాడు వైకుంఠ గుహ ప్రభావము అనేటువంటి దేవతలు కూడా తెలియజాలరట. విష్ణులీలా ప్రభావం చేత వానరవీరులకు సాక్షాత్కరించింది. ఆ గుహలో కనిపించినటువంటి శంఖ చక్రాది ధరులైనటువంటి దివ్యపురుషులంతా కూడా తేజ ప్రభావ సంపన్నులైనటువంటి ముక్తులట. నిరంతర బ్రహ్మానందానుభవంతో పరమాత్మ కైంకర్యములో నిమగ్నమై ఉన్నారట. కలియుగ వేళలో ఈ గుహ ప్రదేశములో జన సమ్మర్దం ఎక్కువగా ఉన్నారట. జగన్నాయకుడైనటువంటి పరమాత్మ లీలా స్వరూపుడై నిత్యసూరులతో క్రీడిస్తూ ఉన్నాడట. నీలమేఘశ్యాముడు, సుందరాకారుడు, కలువ రేకుల వంటి కన్నులు కలిగినటువంటి పరమాత్మను మహర్షులు, దేవతలు అందరూ కూడా మృక్కులు చెల్లిస్తూ ఉన్నారట. ఆ వైకుంఠ గుహ ప్రభావాన్ని ఆలకించినటువంటి వారందరికీ కూడా కలిదోషాలు ఉండవట. సాక్షాత్తు వైకుంఠము నుండి శ్రీనివాసస్వామి సప్తగిరులకు వేంచేసినప్పుడు
ఒక పుట్టలో నివసించాడు అని చెప్పి పురాణగాథలు చెప్తూ ఏవం కుర్వం రమానాథ తత్ర లీనో భవద్హరి కౌసల్యా కీటకగృహం తంత్రిణీ దశదిగ్రథ గిరిరూపోనుజ సాక్షాత్తయోధ్యా భూదధిత్యకాః ఇత్థం రామావతారేణ సమాం క్రీడామకల్పయేత్. భవిష్యోత్తర పురాణం ఏమని చెప్తుంది అనంటే, పుట్టనే కౌసల్యగా, చింత చెట్టునే దశరథ మహారాజుగా, శ్రీ వెంకటాచలాన్నే తమ్ముడైన లక్ష్మణునిగా, తననే శ్రీరామచంద్రునిగా తలైపోస్తూ శ్రీనివాసస్వామి లీలా విభూతితో క్రీడించాడు అని చెప్పి. అంటే హనుమంతుడు భిక్షువుగా రూపం మార్చుకున్నాడట, రామలక్ష్మణులకి అతిథి పూజ చేశాడట. అయ్యా, మీరు మహాపురుషులను చూస్తేనే తెలుస్తూ ఉన్నది, ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణమేంటి అని చెప్పి అడిగాడట. అంటే అప్పుడు తన పరిచయాన్ని చేసుకోవాలి కదా. నేను సుగ్రీవుని యొక్క మంత్రిని, వానరుణ్ణి, కామరూప విద్య తెలిసినటువంటి వాణ్ణి కాబట్టి ఈ రూపంలో మారాను. అందుకు వెంటనే శ్రీరాముడు అన్నాడట ప్రేమతో, హనుమాన్ అని చెప్పి పిలిచాడట. వెంటనే హనుమంతుడు శ్రీరామునికి పాదాభివందనం చేసి నిజరూపం ధరించాడు. అప్పుడు రాముడు, చూశావా లక్ష్మణ, మనమే సుగ్రీవుని కలవాలని భావించాం. అతని దూత మన వద్దకు వచ్చాడు. ఇతడి సంభాషణలో ఒక్క అపశృతి లేదు. మహావ్యాకరణ పండితుడు కూడా ఇతడు. సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అక్షరాయాతి నిరపేక్షాయ పుండరీకాక్షాయ శ్రీవత్సలక్షణాయ. అక్షరాయాతి నిరపేక్షాయ పుండరీ
श्रीवत्सलक्षणाय क्षीणविज्ञान दक्षयोगीन्द्र संरक्षानुकम्पाकटाक्षाय ते नमो क्षीणविज्ञान दक्षयोगीन्द्र संरक्षानुकम्पाकटाक्षाय ते नमो नारायणाय सगुण ब्रह्मणे सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय पात्रदानोत्सव प्रथित वेङ्कटराय धात्री शतामितार्थप्रदाय पात्रदानोत्सव प्रथित वेङ्कटराय धात्री शतामितार्थप्रदाय गोत्रभिन्मणिरुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो गोत्रभिन्मणिरुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो नारायणाय गरि सनि पग सनि पगरि ॐ नमो नि पनि गपनि रि गपनि सानि पगरि ॐ नमो सा सनि गरि सनि पा नि पनि रि सनि पका सा सनि गरि सनि पा नि पनि रि सनि पका सगरि सग परि ग सरि गरि मग पनि रि सनि स स सनि नि पप्प नि पप्प ग गरि पप्प ग गरि रि स ग गरि रि स सनि सरि रि ग ग प पनि नि रि ग ఓం నమో శ్రీనివాసాయ. శ్రీనివాస మంగాపురములో కోలాటాలతో భజనలతో వాయిద్యాలతో కూడా మాడవీధులన్నీ కూడా మారుమోగుతూ ఉన్నాయి. అదిగో ఛత్ర చామరాలతో కూడా స్వామివారి యొక్క సేవ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఎంత వైభవంగా హనుమద్వాహనారూఢుడై ఆ హనుమంతుడు ఆనాడు త్రేతాయుగములో శ్రీరాముల వారిని ఏ విధంగా అయితే సేవించాడో నేటి శ్రీనివాసస్వామిని కూడా అలాగే సేవిస్తూ ఉన్నాడు. శ్రీరాముడు ఎవరినీ మెచ్చుకోలేదట. శ్రీమద్ రామాయణం చెప్తూ ఉన్నది కేవలం హనుమంతుని యొక్క గుణగణాల్ని మాత్రమే పొగిడాడు అని చెప్పి ఆయన ప్రశంసించినటువంటి సందర్భాలు కొన్నే ఉన్నాయి రామాయణంలో. అటువంటి ప్రశంసించినటువంటి వారిలో హనుమంతుడు ఒకడు. ఆ హనుమంతుడిని ఉద్దేశించి ఏమని చెప్పాడో తెలుసా? లక్ష్మణుని వారితో చెప్తూ ఉన్నాడు, ఈయన మహావ్యాకరణ పండితుడు, ఎవరినైనా కూడా ఇట్లే మాటలతో ఆకట్టుకుంటాడు అని చెప్పి మెచ్చుకున్నాడట.
ఒక అపశృతి కూడా లేదు ఇతని యొక్క సంభాషణలోనని చెప్పి దూతగా విచ్చేసినటువంటి హనుమంతుణ్ణి ఉద్దేశించి లక్ష్మణస్వామితో చెప్పాడట. వ్యాకరణవేత్త అంటే ఏంటో తెలుసా? వ్యాక్రియంతే అసాధు శబ్దేభ్య సాధు శబ్దాన్ని వివిచ్య జ్ఞాయంత ఇది వ్యాకరణం. అంటే మనం పలికేటటువంటి పలుకుల్లో మంచి శబ్దం ఏది, సాధు అసాధు అనేటువంటి శబ్దాల యొక్క విషయ పరిజ్ఞానము అనేటువంటిది వ్యాకరణ శాస్త్రం చదివితే తెలుస్తుంది. అటువంటి నవ వ్యాకరణ శాస్త్రములో దిట్ట ఎవరు అంటే హనుమంతుడే అట. అటువంటి హనుమంతుడు వెంటనే రామలక్ష్మణులు ఇరువురిని కూడా సుగ్రీవునికి పరిచయం చేశాడు. మరి రాముడు వాలిని వధించి సుగ్రీవుణ్ణి రాజుని చేశాడు. రాజైన తర్వాత సుగ్రీవుడు భోగాలను రుచి చూసి రాముడికిచ్చినటువంటి మాటను మర్చిపోతే లక్ష్మణుడు కిష్కిందకు వచ్చి హెచ్చరించాడట. అప్పుడు సుగ్రీవుడు వానర వీరుల్ని చేరపిలిచి ఒక్కొక్క గుంపుకు నాయకుణ్ణి చేసి ఒక దిక్కుకు కూడా పంపుతూ వానర వీరులతో కూడా హనుమంతుణ్ణి దక్షిణ దిక్కుకు పంపించాడు. 4 రోజుల గడువులో సీతజాడ కనుక్కోవాలి అని చెప్పి కూడా షరతు విధించారు. హనుమంతుని యొక్క దళములో అంగదుడు కూడా ఉన్నాడట. అప్పుడు ఆ అంగదుడు కిష్కిందకు యువరాజు. వాళ్ళంతా కూడా సుగ్రీవుడు గడువు పెట్టాడు కాబట్టి ఈ 4 రోజులు కూడా వారు సీత జాడ మాత్రం తెలియలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. హనుమంతుని యొక్క గొప్ప వారంతా కూడా వారధిని లంఘించాలి కాబట్టి అలా వారధిని లంఘించేటటువంటి వారిలో గొప్పవాడెవరు అని చెప్పి అంటే హనుమంతుడు అని చెప్పి అందరికీ తెలిసి అనన్య సామాన్యునిగా కూడా అతని యొక్క శక్తియుక్తులు గొప్పవిగా కూడా గుర్తించారట. అటువంటి హనుమంతుడు శక్తియుక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనతో సమానమైనటువంటి వారు ఈ భూమండలంలో లేదు. ఎందుకంటే ఆయన కార్యం సఫలం చేసుకుని రాగలడు అని చెప్పి అందరూ భావించారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పి
బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైనటువంటి స్థానం మరొకటి లేదు. అలాగే వెంకటేశ్వర స్వామికి సమానమైనటువంటి దేవుడు గతములోనూ లేడు, భవిష్యత్తులోనూ కూడా ఉండడు అని చెప్తూ త్రేతాయుగములో రావణాసురుని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు దశరథ కుమారుడైనటువంటి శ్రీరామునిగా అవతరించాడండి. దేవతలంతా కూడా వానరులుగా పుట్టారు. ఆ వానరుల్లో శ్రేష్ఠుడెవరు అని చెప్పి అంటే హనుమంతుడు. అటువంటి హనుమంతుడినే వాహనంగా చేసుకుని శ్రీనివాస మంగాపురములో స్వామివారు పురవీధుల్లో సంచరిస్తూ ఉన్నాడు. శ్రీరాముని యొక్క చరిత్రే వాల్మీకి రచించినటువంటి రామాయణం అన్నమాట. వాల్మీకి మహర్షిని ఆదికవిగా కూడా పేర్కొంటూ రామాయణ వైభవం అనేటువంటిది ఈనాటికి కూడా మనం కొనియాడుతూ ఉన్నాం. రామాయణంలో ఉన్నటువంటి రాముని రామాని చెప్తే చాలు, రమ్ అనేటువంటి ధాతువు నుంచి ఆవిర్భవించింది. రమ్ అంటే అందరినీ రమింపజేసేటటువంటి వాడు, అందరినీ ఆకర్షించేటటువంటి వాడు, అందరినీ రంజకంగా పరిపాలించేటటువంటి వాడు అని చెప్పి, అందుకే సార్థక నామధేయుడై స్వామివారిని మనం రామానని చెప్పి రామావతారములో, అందుకే దశావతారాల్లో కూడా రామ కృష్ణ అనేటువంటి 2 అవతారాలే పరిపూర్ణ అవతారాలుగా చెప్తారు. అంటే మానవునిగా అవతరించినటువంటి శ్రీరాముడు సకలమైనటువంటి కష్టసుఖాల్ని రెండిటినీ కూడా పొందాడు. అందుకు చిహ్నంగా చెప్తారు. అంటే మానవావతారం ఎత్తినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కొంతకాలం కష్టాలని కొంతకాలం సుఖాలని అనుభవిస్తారట. అలాగే మనం రామాయణం చూస్తే రాముల వారు ఏ విధమైనటువంటి కష్టాలు పాలయ్యాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అంటే ఆ కష్టాలు అనేటువంటివి కూడా ఎలాగైతే శిల్పానికి ఉలిదెబ్బలు ఉంటే అందం ఎలాగైతే వస్తుందో మన జీవితానికి కూడా అలాగే ఆ బాధలు అనేటువంటివి కూడా ఉంటే అంత శోభాయమానంగా జీవితం అనేటువంటిది చరితార్థమవుతుందట. అదుగో మంగాపురంలోని ఆ స్వామి యొక్క గోపురాల మీద ఉన్నటువంటి ఆ కలశాలని సందర్శనం చేస్తూ ఉన్నాం. మంగాపురంలో స్వామి వెలిసి ఉన్నటువంటి ప్రదేశం, అక్కడ జరిగేటటువంటి బ్రహ్మోత్సవ శోభ చూస్తూ ఉంటే శ్రీనివాసోత్సవ దినం పుణ్యం పాప ప్రణాశనం. శ్రీనివాసుని యొక్క ఉత్సవ దినము అనేటువంటిది పుణ్యప్రదమదట. పాప వినాశకారము అనేటువంటి మహోత్సవాన్ని దర్శించినటువంటి భక్తులంతా కూడా ఉత్సవాన్ని నిర్వహించినటువంటి ఆనాడు బ్రహ్మను కొనియాడారట. రోజుకు 2 పూట్ల వాహన సేవలు, 3 పూటల నైవేద్యాలతో కడు వైభవంగా కూడా బ్రహ్మ నిర్వహించినటువంటి మహోత్సవాన్ని శ్రీనివాస భగవానుడు కమలజని సంకల్పము క్రమముగా ఫలించే మోద కలితుడనైతిన్ సుమహితముగని ఉత్సవము అమరగ బ్రహ్మోత్సవ వాక్య నవనిన్ వెలయున్. ఓ బ్రహ్మదేవా, నీ సంకల్పం చక్కగా నెరవేరింది, నేను సంతోషించాను. ఈ మహోత్సవము ఇక మీదట బ్రహ్మోత్సవము అనేటువంటి పేరుతో ప్రసిద్ధమవుతుంది. నీవు చేసినటువంటి ఈ ఉత్సవాన్ని భక్తితో చూసినటువంటి వారంతా కూడా దుస్తరమైనటువంటి సంసార సముద్రాన్ని దాటి జన్మరహితులై సుఖిస్తారు. వారి అందరినీ కూడా నేను కరుణతో కాపాడతాను. ఎంత నమ్మిన వారికి అంత ఫలమిస్తాను. ఈ సవంబున భక్తితో నెవరైన అన్న వస్త్రార్థ గృహపాత్ర ఆర్యజనుల కొనరగా దానములు చేయుచున్న ధన్యులను అనుభవింతురు భాగ్యంబులు అవనియందు. అదుగో స్వామివారికి హారతిని కూడా సమర్పిస్తూ ఉన్నారు. మనం ఇటువంటి హారతులు ఎందుకు అని చెప్పి అంటే శ్రీ విష్ణువర్చన సారసంగ్రహం ఏమని చెప్పింది అని అంటే, సర్వలోకహితాయేకమన్యాద్ గ్రామ సమృద్ధయే రాజస్థాన సమృద్ధ్యర్థం త్రిధా భ్రమణమాచరేత్ తద్దీప దర్శనాన్ నృణాం ఆయుశ్రీ పుత్రవృద్ధయః. సర్వలోక శుభాన్ని కూడా కాంక్షించి మొదటిసారి హారతి ఇస్తారట. శ్రీవారు కొలువై ఉన్నటువంటి ఊరు సుభిక్షంగా ఉండాలి అని చెప్పి రెండోసారి హారతిస్తారట. రాజు స్థిరంగా రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పి కాంక్షిస్తూ మూడోసారి హారతిని కూడా ఇస్తారట. అటువంటి హారతిని సందర్శిస్తే వారికి దీర్ఘాయుషు, ధనలాభము, పుత్రవృద్ధి తప్పక కలుగుతాయి అని చెప్పి కూడా శాస్త్రం చెప్తూ ఉన్నది. వెంటనే ఓ బ్రహ్మోత్సవము అనేటువంటిది ఒక యజ్ఞం కాబట్టి భక్తితో ఎవరైతే పూజనీయులకు భక్తులకు అన్నము వస్త్రము, అదుగో స్వామి పుష్కరిణి మంగాపురంలో కూడా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించినటువంటి వారికి సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా నశించి వారు ఎన్నో జన్మల కొలది చేసుకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకున్నటువంటి వారవుతారు. ఆ గోపురాన్ని చూడండి, ఆ రాజగోపుర మందిరాన్ని మనం చూస్తూ ఉంటే స్వామి
సాక్షాత్తు వైకుంఠము నుండి ఇక్కడికి దిగివచ్చి మనకు దర్శనమిస్తున్నాడా అని చెప్పి ఆ గోపురంపై నెలకొని ఉన్నటువంటి ఆ దేవతా రూపాలను చూడండి. అదిగో వానరాలు కూడా ఇక్కడ సంచరిస్తూ ఉన్నాయి. అంటే వానర వీరుడైనటువంటి హనుమంతుడు ఈరోజు హనుమంత వాహనారుడై స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని ఉత్సవం అనేటువంటి భక్తులకు అన్నము, వస్త్రము, ధనము, గృహము, పాత్రలు మొదలైనటువంటి వారికి దానం చేస్తారో వారంతా కూడా ధన్యులై, ధనవంతులై, సుఖ సంపదలతో కూడినటువంటి అభ్యుదయ జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పి పలికి బ్రహ్మను చూసి వరం కోరుకోమన్నాడట. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి శ్రీహరి దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. గోవర్ధన ధర గోకుల పాలక నమో నమో నమో. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. ఓం నమో వెంకటేశాయ నమః. బ్రహ్మోత్సవ శోభ శ్రీనివాస మంగాపురంలో వెలుగొందుతూ ఉన్నది. హనుమంతుని యొక్క శక్తి తెలుసుకోవటానికి అంతా కూడా ఆనాడు దేవతలంతా కూడా సురసను పంపారట. ఆమె హనుమంతునికి అడ్డుపడి నాకు ఎదురైన వారు నా ఆహారము అని చెప్పి దేవతలు చెప్పారట. నా ఉదరంలోకి రా అని చెప్పి నోరు తెరిచిందట. హనుమంతుడు తన శరీరం పెంచాడు. సురస కూడా శరీరం పెంచుతూ పోయింది. ఒక్కసారి హనుమంతుడు బొటనవేలంతగా మారి ఆమె ఉదరములోకి ప్రవేశించు ఆమె నోరు ముసుకునేలోగే వచ్చేశాడట. హనుమంతుని యుక్తికి మెచ్చి సురస ఆ హనుమంతుడిని ఆనాడు దీవించిందట. సింహిక అనేటువంటి రాక్షసి కూడా హనుమంతుడు ఎగురుతూ ఉంటే నీటిపై ఉన్నటువంటి అతడు నీడను పట్టి ఆపిందట. హనుమంతుడు తన శరీరాన్ని వేగంగా పెంచి ఒక్కసారి తగ్గించుకొని రాక్షసి యొక్క ఉదరంలోకి వెళ్ళి పేగులు చీల్చి బయటకు వచ్చాడట. అంటే లంకను కూడా చేరాడు. తన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకున్నాడు. లంకానగరములోని కట్టడాలు అక్కడున్నటువంటి వనాలు చూస్తూ కోటలోకి ప్రవేశించబోతే లంకిని అడ్డుకున్నదట. అలాగే హనుమంతుడు కోపంతో ఎడమ పిడికిలతో ఆమెను కొట్టి ఆమెను కింద పడవేస్తే, ఓ మహావీర, ఒక వానరం నన్ను జయించినటువంటి రోజున లంకా వైభవం నశిస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు నాకు చెప్పాడు. దానవులకు ఆయువు మూడింది, నీవు స్వేచ్ఛగా వెళ్ళు అని చెప్పి చెప్పిందట. ఎంతటి విధో చూడండి. అంటే హనుమంతుడు సాక్షాత్తు వానరవీరుడై ఈరోజు లంకానగరాన్నంతా కూడా భస్మీపటలం చేస్తూ ఉన్నాడు. లంకా వైభవాన్ని కన్నులారా తిలకిస్తూ ఉన్నాడట. మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 మంగళం.
కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల కృష్ణ కృష్ణ మంగళం. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద